తెలంగాణ సాంప్రదాయ పండుగైన గౌరీ బొడ్డెమ్మ పండుగ వేడుకలు మహబూబాబాద్ జిల్లాలో కార్ల మండలంలో ఘనంగా జరిగింది. కొలిమికొట్టం బజార్లో గౌరీదేవి బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించారు. ఇక బతుకమ్మ పండుగ కంటే 9 రోజుల ముందు ఈ గౌరీ బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటామని భక్తులు తెలిపారు. బతుకమ్మలాగే బొడ్డెమ్మను కూడా ఆడపడుచులు రంగురంగుల పూలతో అలంకరించి ఆటపాటలతో నృత్యాలు చేస్తారు. ఇక అనంతరం బొడ్డెమ్మ తలని జోలపాటలతో పుచ్చుగించారు. రాతి స్తంభం బజార్లో బొడ్డెమ్మ పండుగ వేడుకలు మహిళలందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది. బొడ్డెమ్మని మనము ఎందుకు ఆడుకుంటాము అంటే బతుకమ్మ పండుగ కంటే 9 రోజుల ముందు భాద్రపద మాసము వర్షము పంచమి తిథి నుండి మొదలు పెట్టుకొని 9 రోజులు బొడ్డెమ్మ పండుగ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ గౌరీదేవిని బొడ్డెమ్మ రూపంలో కొలుచుకోవడం జరుగుతుంది. బొడ్డెమ్మ అంటే మనిషికి మట్టికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలియజేసేదే బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ పండుగ 9 రోజులు ఆడుకొని 9వ రోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలు ఏంటంటే కన్యలకు మంచి భర్తలు లభించాలని, మంచి దాంపత్య జీవితము కలగాలని, ప్రకృతి సామరస్యంగా అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి ప్రకృతి మాతను గౌరీదేవిని బొడ్డెమ్మ రూపంలో కొలుచుకోవడం జరుగుతుంది. రామం బజార్లో మా మహిళలందరూ కలిసి ఈ బొడ్డెమ్మ పండుగ స్పెషల్ గా మన తెలంగాణలోనే ఆడుకోవడం జరుగుతుంది. రాను రాను వచ్చే తరానికి తెలియకుండా పోతుందని చెప్పేసి ఈ బొడ్డెమ్మ విశిష్టత గురించి మహిళలందరికీ తెలియజేయడం కోసము మేము ఈ వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది.